మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇప్పట్లో జైలు నుంచి విడుదలయ్యేలా కనిపించడం లేదు. ఈ కుంభకోణానికి సంబంధించిన సిబిఐ కేసులో ఆయన మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐకి నోటీసులు జారీ చేసింది. మద్యం విధానానికి సంబంధించి జూన్ చివర్లో కేజ్రీవాల్ను సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సిబిఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్టును సవాలు చేస్తూ తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఊరట లభించలేదు. అరెస్టు చట్టబద్ధమేనంటూ ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఈ కేసులో సీఎంకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అనంతరం సిబిఐకి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఈడీ కేసులో ఇప్పటికే సుప్రీంకోర్టు ఆయనకు జూలై 12న మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కానీ సిబిఐ కేసులో అరెస్ట్ అయినందున ఆయన జైలు నుంచి విడుదల కాలేకపోయారు.